ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కాలనీలో ఇంకో మహిళ మనతో పాటు ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్కారం ఏం పేరు మీ సార్. పేరు? సాలి నా పేరు. చెప్పండి మీకు ప్రధానంగా ఉన్న సమస్య ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. ఇక్కడ మురికి కాలువ తీసిరు. అక్కడ అంతా అన్నము కూర అంతా చెత్త చెదారం అన్ని ఇంట్లోనే పోస్తారు. మాకు దోమలు గరిసి మొత్తం హాస్పిటల్కి పైసలు పెడుతున్నాం సార్. 40-30 వేలు అయినాయి. డెంగ్యూ మలేరియా వస్తున్నాయి అంతా. ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు. పెద్దవాళ్ళకి చెప్తేనేమో ఆఫీసర్లు ఎవరు వచ్చినా చెప్తే మేము చేస్తామంటూ వెళ్ళిపోతుర్రు. ఎవరు పట్టించుకుంటలేరు సార్. మొత్తం దోమలు బాగా గరుస్తున్నాయి. మాకు ఇంట్లో నిద్ర వస్తలేదు నైట్ మొత్తం. ఇక్కడ ఎన్ని రోజులకు ఒకసారి వచ్చి రోడ్లు క్లీన్ చేస్తారు, అలాగే మోరీలు క్లీన్ చేస్తారు? రావట్లేదు సార్. నెలకు ఒకసారి అట్లనే ఉడవరు కూడా క్లీన్ చేస్తలేరు. ఈ 2 సంవత్సరాల నుంచి అసలు క్లీన్ చేస్తలేరు. ఇంతకు ముందు కన్నా మట్టి గిట్ట తీసి చెత్త తీసి మంచి చేసిరు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అసలు రావట్లేదు. ఎప్పుడో ఒకసారి వస్తారు, తీస్తారు, లేకపోతే లేదు. మీ కార్పొరేటర్ మీరు ఇప్పుడు ప్రస్తుతానికి నూతనంగా గెలిచిన కార్పొరేటర్కి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా ఈ మోరీ గురించి? ఇప్పుడు చెప్పినా కానీ ఇప్పుడు చేస్తాంలే అనుకుంటే వెళ్ళిపోతుంది సార్. ఏమైనా చెప్పినా చెప్తున్నాం మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది సార్, మరి ఎవరు ఎట్లా ఉండాలి, దోమలు గరుస్తున్నాయి, మాకు మంచిగా ఉంటలేదు ఆరోగ్యం అంటే. కాలువ గురించి మంచిగా చేయాలి, మాకు ఎవరు పట్టించుకుంటలేరు. ఈ కాలువతో మాకు జ్వరాలు వస్తుంది. మొత్తం ఇంట్లో అంతా జ్వరాలు వచ్చి అంత దురద పెడుతుంది ఒళ్ళంతా. మాకు ఇంట్లో 4 ఉంటాము. 4కి అంతా దురద పెడుతుంది సార్. దోమలు గరిచి అంతా టాబ్లెట్ వాడినా మంచిగా అయితే లేదు. ఈ కాలువ ఒకటి మంచిగా చేస్తే చాలు మాకు. చూస్తారుగా ప్రస్తుతం మనం చూసినట్టయితే వాళ్ళకున్న ప్రధాన సమస్య ఏంటంటే ఓపెన్ డ్రైనేజ్ ఉండడం వలన ఈ మురికి నీరు అనేది పైనుంచి పోవడంతో దోమలు అనేది చాలా దొడ్డు దోమలు ఇంట్లోకి వచ్చి కుట్టి మరి వాళ్ళకు రోగాలు పాలు అవుతున్నారని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. మరికొన్ని సమస్యలు మరి ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయని చెప్పేసి మరికొన్ని కాలనీ ప్రజలతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూసినట్టయితే కాలనీలో కింద దిగువ ప్రాంతానికి వచ్చినాం. ఇక్కడ చూసినట్టయితే వర్షాలు పడి 40 రోజులు వస్తున్నాయి. ఇక్కడ కూడా చూసినట్టయితే వర్షం నీరు ఇంకా వీళ్ళ ఇంట్లో నుంచి వస్తున్నాయి. మరి వీరి మాటల్లో అడిగి తెలుసుకున్నామా. నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? త్రిష. ఏం చేస్తుంటావు? చదువుకుంటున్నా. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. సో ఇప్పటికైతే చూసినట్టయితే వర్షపు నీళ్ళు మొత్తం ఇంకా ఇంట్లో మీ కిందికెళ్ళి వస్తున్నాయి. మళ్ళీ ఇది ఎన్ని రోజులు అందు వస్తున్నాయి? 1 month అవుతుంది. 1 month నుంచి. మళ్ళీ ప్రభుత్వం నుంచి వర్షం నుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఒక 10,000 రూపాయలు ఆదుకుంటాం మనం, అలాంటివి ఇచ్చిరా ఏమన్నా? ఇచ్చిర్రు. ఇంకేమైనా ఫుడ్ అలాంటివి ఏర్పాటు చేసిరా? చేసిర్రు. మరి ప్రస్తుతానికి ఉన్న మీ కార్పొరేటర్ మీకు ఏదైనా ఆపద ఉన్నప్పుడు వచ్చి ఆదుకుంటుండా లేదా?